అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతంలో తోరానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చాలామంది కామెంట్స్లో అడిగారు. రీసెంట్గా నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పెట్టిన వీడియోలో తోరం ఎవరైనా కట్టుకోవచ్చా, అసలు ఎప్పుడు కట్టుకోవాలి, ఈ తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి అని చాలామంది అడిగారండి. సో అందుకని ఓన్లీ తోరానికి సంబంధించి ఈరోజు నేను వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను. అసలు ఈ తోరాన్ని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలండి. మీరు వరలక్ష్మి వ్రతమే కాదు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా చేతికి తోరం కడతారు కదా. సో అలాగే ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా తప్పనిసరిగా తోరాన్ని కట్టుకోవాలి. వ్రతంలాగా చేసుకునే వాళ్ళు మాత్రమే కట్టుకోవాలండి. వ్రతం చేయకుండా మామూలుగా దీపారాధన చేసుకోవడం కానీ, లేదా అమ్మవారిని షోడశోపచారాలతో పూజించడం కానీ చేసినప్పుడు ఈ తోరం కట్టుకోకూడదు. కేవలం వ్రతం చేసిన వాళ్ళు మాత్రమే వ్రతకథం బుక్ చదివి, కథలు చదివి అమ్మవారికి వ్రతంలాగా పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ తోరాన్ని చేతికి కట్టుకోవాలి. మరి పెళ్ళి కాని వాళ్ళు కట్టుకోవచ్చా, పెళ్ళి అయిన వాళ్ళు కట్టుకోవచ్చా, ఇలా కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదండి. ఈ తోరం ఆడవాళ్ళు మాత్రమే కట్టుకోవాలండి. పెళ్ళి కాకపోయినా కట్టుకోవచ్చు, పెళ్ళి అయిన ముత్తైదువులు కూడా కట్టుకోవచ్చు. ఒక్క భర్త లేని స్త్రీ మాత్రమే తోరం కట్టుకోకూడదండి. అయితే వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా సరే 3 తోరాలు తప్పనిసరిగా తయారు చేసుకొని ఉంచుకోవాలండి. ఈ 3 తోరాలు ఎందుకు తయారు చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. అలాగే తోరాన్ని మళ్ళీ తిరిగి ఎప్పుడు తీయాలో కూడా చెప్తాను. తోరాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి వైట్ కలర్లో ఉన్న ఒక కొత్త దారబంతి తీసుకోవాలండి. వరలక్ష్మి వ్రతానికి తప్పనిసరిగా కొత్త దారబంతి ఒకటి తీసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, పువ్వులు కావాలి. 9 పువ్వులు కావాలి. ఈ కొత్త దారబంతిలో నుంచి 9 పోగుల దారాన్ని తీసుకోవాలి. ఆ 9 పోగులు ఎలా తీయాలో ఇప్పుడు మీకు చూపించాను కదా ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో. సో అలా 9 పోగులు వచ్చేలాగా దారాన్ని తీసుకొని ఆ దారానికి వైట్ కలర్ అనేది కనిపించకుండా తడి పసుపు ఇలా రాసుకోవాలండి. దారం మొత్తం కూడా రాసుకోవాలి. దారం సైజ్ మనం 9 పోగులు తీసేటప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకోవాలండి. ఎందుకంటే 9 పువ్వులు ముడి వేసుకోవాలి. ముడి వేసినప్పుడు మనకి సైజ్ తగ్గిపోతుంది కదా. సో చేతికి కట్టడానికి ఒక్కొక్కసారి సరిపోదు. సో కొంచెం పెద్ద సైజే తీసుకొని ఇలా పసుపు మొత్తం రాసుకున్న తర్వాత ఈ తోరానికి పువ్వులు కట్టాలి. ఖచ్చితంగా 9 పువ్వులను కట్టాలండి. అవి మీరు చామంతులు తీసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదా, మల్లెపూలు, జాజిపూలు, ఇలా ఏ పువ్వులైనా తీసుకోవచ్చు. ఈ తోరానికి 9 ముళ్ళు వేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క పుష్పాన్ని పెట్టి ముడి వేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క పుష్పాన్ని ఉంచుకొని ఆ దారంతో ఒక్కొక్క ముడి వేసుకుంటూ వెళ్ళాలండి. ఒకవేళ పండగ టైంలో పువ్వులు ఎక్కువగా అవైలబుల్ ఉండవు కదండి. సో అలాంటప్పుడు మధ్యలో ఒక్క ముడి దగ్గర మాత్రం పుష్పాన్ని ఉంచి మిగిలిన దారం మొత్తం కూడా మామూలుగా ముళ్ళు వేసుకోవచ్చు. అంటే పుష్పాన్ని పెట్టకపోయినా ముళ్ళు మాత్రం తప్పనిసరిగా వేయాలి. ఇలా తోరాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ తోరాలు కూడా మనం పూజ స్టార్ట్ చేయకముందే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కనీసం 3 తోరాలైనా ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక తోరం పూజలో అమ్మవారి దగ్గర ఉంచాలి. రెండో తోరం వ్రతం చేసిన వాళ్ళు చేతికి కట్టుకోవాలి. పెళ్ళి అయిన వాళ్ళైతే భర్త చేత చేతికి కట్టించుకోవాలండి. పెళ్ళి కాకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మ చేత కానీ ఎవరి చేత అయినా సరే తోరాన్ని కట్టించుకోవచ్చు. ఇక 3వ తోరం ఖచ్చితంగా వ్రతం చేసుకున్న వాళ్ళు ఒక్కరికైనా సరే వాయనం ఇస్తాం కదండి. సో కనీసం పెద్దవాళ్ళకి, ఎవరైనా పెద్ద ముత్తైదులు ఒక్కరికైనా సరే ఈ తోరాన్ని వాళ్ళ చేతికి కట్టాలి వ్రతం చేసుకున్న వాళ్ళు. లేదు 3కి 5గురికి అలా మీరు వాయినాలు ఎక్కువ మందికి ఇచ్చినట్లయితే మీరు చేసుకోగలిగితే అంతమందికి కూడా తోరం ప్రిపేర్ చేసుకొని వాళ్ళ చేతికి కట్టొచ్చండి. కనీసం ఒక్కరికైనా సరే తోరం తప్పనిసరిగా కట్టాలి. సో ఈ విధంగా 3 తోరాలు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ తోరాలు పూజ మొత్తం పూర్తయిన తర్వాత కట్టుకోవాలండి. మీకు పూజ మొత్తం పూర్తయి ప్రదక్షిణలు చేస్తాం కదా, లాస్ట్లో ఆత్మ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం వ్రతకల్పం బుక్లో తోర పూజ అని వస్తుంది. సో అది వచ్చినప్పుడు ఆ తోరాలన్నిటికీ కూడా పూజ చేసుకోవాలి. గంధం, కుంకుమ, పసుపు వాటితో తోరాన్ని పూజించుకున్న తర్వాత అప్పుడు తోరాన్ని కట్టుకోవాలి. ఈ తోరాన్ని కట్టుకునేటప్పుడు అక్కడ ఒక చిన్న మంత్రం ఉంటుందండి. తోరాన్ని చేతికి కట్టుకునే కంటే ముందు తోర పూజ చేసుకోవాలండి. ఈ పూజ మొత్తం ఎలా చేసుకోవాలో బుక్లో ఉంటుంది. అంటే మనం వేసిన ఒక్కొక్క ముడికి కూడా అక్షింతలతో పూజ చేస్తూ 9 ముళ్ళకి పూజ చేసుకోవాలి. అంటే కమలాయే నమః ప్రథమ గంధిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
అంటే గ్రంథిం అంటే ముడి అని అర్థం అండి. ఇలా ఒక్కొక్క ముడికి కూడా మనం మంత్రం చదువుకుంటూ అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఇలా తోర పూజ చేసుకున్న తర్వాత మొదటి తోరాన్ని అమ్మవారికి కడుతున్నట్టుగా భావించి అమ్మవారి దగ్గర ఉంచాలి. రెండవ తోరాన్ని వ్రతం చేసిన వాళ్ళు కట్టించుకోవాలి. మూడవ తోరాన్ని ఎవరో ఒకళ్ళ ముత్తైదుకి మీ చేతులతోనే మీరు తోరాన్ని కట్టాలి. ఈ తోరాన్ని వ్రతం చేసిన ప్రతి ఒక్కరూ కట్టొచ్చండి. అంటే కలశంతో సంబంధం ఉండదు. కొంతమందికి కలశం ఆనవాయితీ లేకపోయినా సరే వ్రతం చేసుకుంటారు కదా. సో కలశం పెట్టిన వాళ్ళు కానీ పెట్టని వాళ్ళు కానీ వ్రతం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తోరాన్ని కట్టుకోవచ్చు. తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. భద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఈ మంత్రంలో దక్షిణే హస్తే అంటే కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి అని అర్థం. ఇలా పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మనం తోరాన్ని కట్టుకోవాలండి. ఈలోపు మీకు వాయినం ఇచ్చే ముత్తైదులు కూడా వచ్చినట్లయితే వాళ్ళకి కూడా తోరాన్ని కట్టి అప్పుడు వరలక్ష్మి వ్రతం కథ చదవడం ప్రారంభించాలి. పూజ మొత్తం పూర్తయ్యాకే కథ ప్రారంభమవుతుంది కదండి. ఒకవేళ వాయినం తీసుకోవడానికి ఎవ్వరూ లేరనుకోండి, అమ్మవారికి తోరాన్ని సమర్పించి మీరు తోరాన్ని కట్టుకొని కథ ప్రారంభించి కథ మొత్తం పూర్తయిన తర్వాత ముత్తైదులకి చేతికి తోరాన్ని కట్టిన తర్వాత వాయినం ఇవ్వాలి. అలాగే పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ తోరాన్ని ఎప్పుడు తీయాలో కూడా చాలామంది అడుగుతున్నారు కదండి. మనం శుక్రవారం వ్రతం చేసుకున్న తర్వాత పీఠాన్ని అయితే కదపము, శనివారం కదుపుతాం. సో తోరం కూడా శుక్రవారం తీయకూడదండి. నెక్స్ట్ డే శనివారం పీఠం కదిపేసిన తర్వాత తోరాన్ని తీసి పచ్చని చెట్టు పైన కానీ లేదా పారే నదిలో కానీ వేయాలి. ఎక్కడ పడితే అక్కడ తొక్కే చోట వేయకూడదండి. సో తోరాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశాను అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కానీ లేదా శ్రావణ మాసానికి సంబంధించిన పూజల గురించి కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీలైతే ఆ డౌట్ చాలామందికి వస్తుంది కదా, మీరు అడిగిన డౌట్ అనేది చాలామందికి యూజ్ అవ్వచ్చు. నేను వీలైతే వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఎక్కువగా అడిగే కామెంట్స్కి రిలేటెడ్ నేను వీడియోస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒకరికి వచ్చిన డౌట్ చాలామందికి రావచ్చు, చాలామంది కామెంట్లో పెట్టలేరు కదా. సో ఈ విధంగానైనా నేను చేసే వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చేసే లైక్ వల్లనే ఈ వీడియో ఇంకా తెలియని వాళ్ళకి చాలామందికి సజెషన్స్ వెళ్తుంది. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఆ అమ్మ దయ వల్ల ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం ఏ ఆటంకాలు లేకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.